Hello all, welcome to Objection Overruled by Law channel. Thank you so much watching our videos and encouraging us. నేను ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడినట్టు ఈ వీడియోలో మనం గిఫ్ట్ గురించే 128 సెక్షన్ గురించి మాట్లాడుతున్నాము. సో మనకి 122 నుంచి 129 సెక్షన్స్ రిలేటెడ్ టు గిఫ్ట్ ఇన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 యాక్ట్లో మనకి 122 నుంచి 129 సెక్షన్స్ గిఫ్ట్ రిలేవెంట్ ఉన్నవి. సో అందుట్లో నేను ఈరోజు ఈ వీడియోలో 128 సెక్షన్ గురించి మాట్లాడుతున్నాను. సో 128 సెక్షన్ అనేది అసలు ఇట్స్ యాక్చువల్లీ డిఫైన్స్ ద హూ ఈజ్ యూనివర్సల్ డోనీ. యూనివర్సల్ డోనీ అంటే ఏంటి, వాడి యొక్క రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటి, అసలు వాడు ఎలాగా డోనీ ఈజ్ కాల్డ్ యాజ్ యూనివర్సల్ డోనీ, ఏ సిచ్యువేషన్ ఒక డోనీని యూనివర్సల్ డోనీ అంటారు, ఈ కండిషన్స్ దీని గురించి మనకి 128 సెక్షన్ క్లియర్గా ప్రిస్క్రైబ్ చేయబడింది అనమాట. అంటే యూనివర్సల్ డోనీ అంటే ఏంటంటే హీ యాక్సెప్ట్స్ ఆల్ ద ప్రాపర్టీ ఆఫ్ ది డోనర్. సో డోనార్ దగ్గర ఉన్న అన్ని ప్రాపర్టీస్, అంటే ఇమూవబుల్ అనుకోండి, మూవబుల్ ప్రాపర్టీస్ అనుకోండి, అసెట్స్, లయబుల్ అన్నీ, సో మూవబుల్, ఇమూవబుల్, మనీ, ఎవ్రీథింగ్, ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ది డోనార్ గోస్ టు యాజ్ ఎ గిఫ్ట్ టు ద డోనీ. అంటే ఒక డోనార్ యొక్క మొత్తం ప్రాపర్టీస్ని డోనీకి ఇవ్వడం, యాక్సెప్ట్ చేయడము, ఆ డోనీని యూనివర్సల్ డోనీ అంటారు. యూనివర్సల్ డోనీ అయిన తర్వాత వీడికి ఉండే ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఇప్పుడు ఆ డోనార్ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ మొత్తం డోనీకి ఇచ్చేసిన తర్వాత డోనార్ ఏమన్నా లైబిలిటీస్ ఉంటే, ఎవరికన్నా డెప్ట్స్ కానీ లైబిలిటీస్ ఉంటే ఆ అబ్లిగేషన్ కూడా, ఆ రెస్పాన్సిబిలిటీ కూడా ఈ డోనీకి పాస్ అవుతుంది. ఎంతవరకు అతను పే చేయాలంటే డెప్ట్, వీడికి డోనీకి వచ్చిన గిఫ్ట్లో వచ్చిన ప్రాపర్టీస్ దాని యొక్క మొత్తం వాల్యూ ఎంతవరకు ఉంటుందో అంతవరకు డెప్ట్స్ క్లియర్ చేసే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అయిన వాడు డోనర్ అనుకోండి, ఈ హ్యాస్ 30 lakhs వర్త్ హౌస్ ఉంది, 30 lakhs, తర్వాత ఒక కార్ ఉంది 20 lakhs, ఇంకోటి ఏదో క్యాష్ ఉంది ఒక 5 lakhs అనుకోండి. సో 30, 25, 55 lakhs అతనికి దగ్గర ఉన్నాయి, ఏ అయిన దగ్గర, డోనార్ దగ్గరికి. బి అనేవాడు యూనివర్సల్ డోనీ, ఎందుకంటే హీ యాక్సెప్ట్ ద హోల్ ప్రాపర్టీ. ఇమూవబుల్ ప్రాపర్టీ అయిన ల్యాండ్ వచ్చేసింది 30 lakhs, 20 lakhs మూవబుల్ ప్రాపర్టీ అయిన కార్ వచ్చింది, క్యాష్ కూడా ఇతనికి వచ్చేసింది. అంటే దెన్ హీ బికమ్స్ యాజ్ ఎ యూనివర్సల్ డోనీ, బి అనేవాడు. దానికి ఏ వాడికి కొన్ని డెప్ట్స్ ఉన్నాయి, ఒక 20 lakhs వరకు అప్పులు ఉన్నాయి బయట. సో వీడికి అన్ని ప్రాపర్టీస్ గిఫ్ట్ ద్వారా బీకి వచ్చేసింది కాబట్టి దీని మొత్తం వాల్యూ కూడితే అతనికి 55 lakhs వర్త్ మనకి ప్రాపర్టీస్ వచ్చినాయి, వాల్యూస్ వచ్చినాయి కాబట్టి గిఫ్ట్. అతనికి డెప్ట్స్ వచ్చేసరికి 20 lakhs ఉన్నాయి కాబట్టి దెన్ బి ఈస్ లయబుల్ టు క్లియర్ ద డెప్ట్స్. అంతేగాని బి అనేవాడు నేను ఆ లోన్ తీసుకోలేదు, నేను ఆ డబ్బులు నేను తీసుకోలేదని చెప్పడానికి కుదరదు, లా అలా ఒప్పుకోదు. ఏం చెప్తుంది, నువ్వు బి అనేవాడు యూనివర్సల్ డోనీ అయ్యాడు కాబట్టి he is having an additional responsibility to clear the debts because he accepts all the properties of the donor. ఆడి యొక్క అన్ని ప్రాపర్టీస్ని నువ్వు తీసుకున్నావు, యాక్సెప్ట్ చేసే గిఫ్ట్ ప్రకారం కాబట్టి నౌ యూ బికమ్ ఏ యూనివర్సల్ డోనీ. సో వాడుకున్న డెప్ట్స్ కూడా నువ్వు క్లియర్ చేయాలి. ఆ డెప్ట్స్ వాల్యూ వచ్చేసరికి షుడ్ నాట్ మోర్ దాన్ ద వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీ విచ్ యూ రిసీవ్డ్ యాజ్ ఎ గిఫ్ట్. గిఫ్ట్ ద్వారా నీకు వచ్చిన ఎంత ప్రాపర్టీస్ వాల్యూ మొత్తం నీకు ఎంతైతే వస్తుందో అంత మొత్తం వరకు నువ్వు డెప్ట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేయాలి. బియాండ్ దట్ యు ఆర్ నాట్ లయబుల్ టు క్లియర్ దోస్ డెప్ట్స్. ఇది యూనివర్సల్ డోనీ యొక్క, యూనివర్సల్ డోనీ అంటే వాడి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వాడి యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే సింపుల్ ఫార్ములా వచ్చేసరికి యూనివర్సల్ డోనీ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్ ప్లస్ లయబిలిటీస్. అంటే వాడికి ఏదైతే ప్రాపర్టీస్ వస్తాయో అవి ప్లస్ వాడికి ఏమైనా డెప్ట్స్ ఉంటే అవి కూడా దాంతోపాటు వీడికి డోనీకి వస్తాయి. వాడు హీఈస్ రెస్పాన్సిబుల్ టు క్లియర్ ద డెప్ట్స్ the value which is received as part of the gifts. ఆ గిఫ్ట్లో ఎన్నైతే ప్రాపర్టీస్ వచ్చినాయో దాని యొక్క మొత్తం వాల్యూ ఎంతైతే ఉంటుందో అంత వాల్యూ నిమిత్తము ఈజ్ ఎలిజిబుల్ టు క్లియర్ ద డెప్ట్స్ ఆఫ్ ది డోనర్. దానిపై వాడికి వచ్చిన వాల్యూస్ ఒక 55 lakhs వర్త్ ఉంటే, ఆ డోనార్కి ఒక 65 lakhs డెప్ట్స్ ఉంటే ఈ వీడియో ఓన్లీ 55 lakhs వర్తే డెప్ట్స్ క్లియర్ చేస్తారు, మిగిలింది ఈజ్ నాట్ లయబుల్. ఎందుకంటే ఆ గిఫ్ట్లో వాడికి వచ్చిన అమౌంట్ 55 lakhs వర్తే గిఫ్ట్లో వాడికి వచ్చింది కాబట్టి. దిస్ ఈజ్ యూనివర్సల్ డోనీ యొక్క రెస్పాన్సిబిలిటీస్. ఎవరిని మన యూనివర్సల్ డోనీ అంటాం అనేది ఈ 127 సెక్షన్ మనకి 128 సెక్షన్ మనకి క్లియర్గా డిఫైన్ చేస్తుంది యూనివర్సల్ డోనీ గురించి ఇన్ ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ యాక్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.